ఇవాళ వచ్చేసి ఇంకొకటి నేర్పిస్తాను చూడండి. ఇది వచ్చేసి నేను ఒకటి చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఫార్ములా BODMAS, బాడ్మాస్. ఇది బాడ్మాస్ అనేది ఒకటి ఫార్ములా. దేనికి అంటే చూడండి, ఇప్పుడు B ఫర్ బ్రాకెట్, BRACKET, బ్రాకెట్. ఓకే, బ్రాకెట్ ఏమేమి ఉంటాయి? ఇవి ఉంటాయి, అండ్ ఇట్లా ఉంటాయి, నెక్స్ట్ ఇట్లా సింపుల్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి O ఫర్ ఆఫ్ ఆర్ పవర్ ఆర్ రూట్. ఓకే, ఎలా ఉంటుంది? పవర్ అంటే ఇప్పుడు 2 పవర్ 3, ఓకే, 5 పవర్ 2 అట్లా ఉంటుంది. నెక్స్ట్ రూట్ అంటే దిస్ ఈజ్ రూట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏముంది? BOD, D ఫర్ డివిజన్, డివైడ్. డివైడ్ ఎలా చేయాలి? డివైడ్ ఇలా చేయాలి. నెక్స్ట్ M ఫర్ మల్టిప్లై. మల్టిప్లై సింబల్, యు నో. నెక్స్ట్ వచ్చేసి A ఫర్ అడిషన్. ఓకే, అడిషన్ సింబల్ ప్లస్. నెక్స్ట్ S ఫర్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్ట్ అంటే మైనస్ చేయాలి. ఓకే, చూడండి. B ఫర్ బ్రాకెట్. బ్రాకెట్లు ఏమున్నాయో ఫస్ట్ అవి క్లియర్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్, పవర్స్, రూట్స్ ఇట్లా ఉంటాయి కదా, 2 పవర్ 3, 5 పవర్ 2 ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి డివైడ్, ఇది చేయాలి, డివిజన్ చేయాలి. నెక్స్ట్ మల్టిప్లై, మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ అడిషన్, ప్లస్ చేయాలి. సబ్స్ట్రాక్షన్, మైనస్ చేయాలి. ఇప్పుడు చూద్దాం, ఒకటి ఏదన్నా తీసుకొని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు 60 డివైడెడ్ బై 5 బ్రాకెట్లో 7 మైనస్ 5. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేయాలి మనం? ఈ రూల్ ప్రకారం బ్రాకెట్, ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నది క్లియర్ చేయాలి. ఏముంది? 5 మైనస్ 7 మైనస్ 5 2. ఓకే, నెక్స్ట్ హాఫ్ పవర్ రూట్స్ అట్లాంటివి ఏం లేవు. నెక్స్ట్ డివైడ్, 60 డివైడెడ్ బై 5 చేయండి. 60 డివైడెడ్ బై 5 ఎంత అవుతుంది? 5 12 ఆర్ 60. ఓకే, 12 రాసుకోండి ఇక్కడ. ఇప్పుడు ఇంటూ 2. ఓకే, 12 ఇంటూ 2 ఈక్వల్స్ 24. ఓకే, మనం ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది క్లియర్ చేయాలి, ఫస్ట్ బ్రాకెట్ తీసేయాలి. ఓకే, బ్రాకెట్ తీసేయాలంటే 7 మైనస్ 5 ఉంది, 7 మైనస్ 5 చేయండి 2. ఓకే, నెక్స్ట్ 60 డివైడెడ్ బై 5, ఎందుకంటే ఇక్కడ డివైడ్ ఉంది కాబట్టి డివైడ్ చేసాం. నెక్స్ట్ మల్టిప్లై చేసాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రాబ్లం తీసుకొని చేద్దాము. చూడండి, ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ 3 పవర్ 2 డివైడెడ్ బై 3 బ్రాకెట్లో 2 ప్లస్ 4. ఓకే, అండ్ మైనస్ 2. ఓకే, ఇది ఎట్లనో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి మనం? బ్రాకెట్లో ఏముంది? 2a ఉంది.
ఓకే. నెక్స్ట్ పవర్ రూట్స్ ఏమున్నాయి, 3 పవర్ 2 ఉంది. సో 9 డివైడెడ్ బై 3. ఓకే. ఫస్ట్ ఏం చేయాలి మనం, దీన్ని ఇప్పుడు ఇంటూ 2 రాసుకున్నా సరిపోతుంది. ప్లస్ 4 మైనస్ 2. ఫస్ట్ మనం ఏం చేయాలి, డి ఉంది కదా, డివైడ్ చేయాలి ఫస్ట్. 9/3 అంటే 3. 3 3s are 9. ఓకే. నెక్స్ట్ మల్టిప్లై ఇంటూ 2. ఓకే. 3 ఇంటూ ఓకే మల్టిప్లై చేస్తే 3 వచ్చింది. ఓకే. ఇంటూ 2. ఓకే. ఓకే. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మనం డివైడ్ అయితే చేసాం. 9 డివైడెడ్ బై 3. సో 3 వచ్చింది నాకు. నెక్స్ట్ 2 ప్లస్ 4 మైనస్ 2. ఓకే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, మనం మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 2 6. ఓకే. 6. నెక్స్ట్ అడిషన్ చేయాలి. 11 ప్లేస్లో ప్లస్ 4 ఉంది. ఓకే. నెక్స్ట్ సబ్స్ట్రాక్ట్ చేయాలి. మైనస్ 2. 6 ప్లస్ 4 10 మైనస్ 2 ఈక్వల్స్ 8. ఓకే. ఇప్పుడు అంతేగాని ఇలా చేసుకుంటూ పోకూడదు, వేరేలాగా. ఇలా ఇచ్చేసారు కదా, 4 మైనస్ 2 అంటే 2 వస్తుంది. 3 ఇంటూ 2 6 అవుతుంది. 9 ఇంటూ 9 3 ఇంటూ 3 9 అవుతుంది. 9 డివైడెడ్ బై 6 అట్లా రాసుకోకూడదు. ఇట్లా రాసుకొని ఇట్లా చేయాలి. ఫస్ట్ డివైడ్ చేయాలి. ఇవైతే మెయిన్గా గుర్తుపెట్టుకోండి, డివైడ్, మల్టిప్లై, అడిషన్, సబ్స్ట్రాక్షన్. లాస్ట్లో సబ్స్ట్రాక్ట్ చేయాలి. మైనస్ ఏమన్నా కూడా లాస్ట్లో చేయాలి. ఫస్ట్ డివిజన్ చేయాలి. డివైడ్ చేస్తేనే మనం కరెక్ట్ రూల్ ఫాలో అవుతున్నట్టు మ్యాథ్స్లో. ఎప్పుడు కానీ ఇలా ఉన్నాయని చెప్పేసి ఇలా చేసుకుంటూ వెళ్ళకూడదు, అది తప్పు అవుతుంది. చూడండి, ఫస్ట్ డివైడ్, మల్టిప్లై, అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. చూడండి, ఫస్ట్ అయితే బ్రాకెట్లు క్రియేట్ చేయాలి. మనం ఇక్కడ డైరెక్ట్ ఒక్కటే ఉంది కాబట్టి చేసేసాను. నెక్స్ట్ ఇట్లా కాకుండా ఇక్కడ బ్రాకెట్లో 2 ప్లస్ 3 అలా కూడా ఉంటాయి. 5 మైనస్ 2 ఇప్పుడు లైక్ దిస్. చూడండి, 7 మైనస్ 5 ఉంది. ఇట్లా కూడా ఉంటాయి, ఇట్లా కూడా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఎలా చేయాలని చెప్పేసి నేను ఇంకా వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసి బర్డ్ మాస్ అయితే నేర్చుకున్నాం కదా. ఇప్పుడు దానిలాగా ఉంటుంది సేమ్. అంటే కొందరు బర్డ్ మాస్లో చేస్తారు, BODMAS. దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. దీన్ని కొందరు బర్డ్ మాస్ అని రాస్తారు, కొందరేమో పెడ్ మాస్, PEDMAS, పెడ్ మాస్. బర్డ్ మాస్ అన్నా పెడ్ మాస్ అన్నా ఒకటే. మనం ఇక్కడ B ఫర్ బ్రాకెట్స్ అనుకున్నాం కదా, ఇక్కడ P ఫర్ పారెంథసిస్ అంటారు. P ఫర్ పారెంథసిస్, PARANTHESES, పారెంథసిస్ అన్నా కూడా బ్రాకెట్స్. బ్రాకెట్స్ ఉంటాయి కదా, వీటిని మనం బ్రాకెట్స్ అంటాము. వీటన్నిటిని కలిపి పారెంథసిస్ అంటారు. చూడండి, ఇవి బ్రాకెట్సే, మనం డైరెక్ట్ బ్రాకెట్స్ అని చెప్పేసి మెన్షన్ చేసుకుంటాం. కొందరు అలా కాకుండా పారెంథసిస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ, మనం O అనుకున్నాం కదా. O అంటే ఏమనుకున్నాం, హాఫ్ ఆర్ పవర్ ఆర్ రూట్ అనుకున్నాం. ఓకే, O ఫర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి E అంటే ఎక్స్పెండెంట్స్. ఎక్స్పెండెంట్స్ అంటే EXPONENTS. ఓకే, ఎక్స్పోనెంట్స్ అంటే, ఎక్స్పోనెంట్స్ అంటే కూడా ఏం లేదండి, పవర్ ఆర్ రూట్ అంతే, సేమ్ అవే. ఇక్కడ మనం ఏమనుకున్నాం, O ఫర్ హాఫ్ అనుకున్నాం. హాఫ్ అంటే పవర్ ఆర్ రూట్, ఏదైనా కూడా ఉండొచ్చు. అంటే పవర్ ఉండొచ్చు, రూట్ ఉండొచ్చు, అట్లాంటి. ఇక్కడ కూడా సేమ్ పవర్ రూట్ అంతే, అట్లానే చేసుకుంటాము. బట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఇట్లా వీటిని ఎక్స్పోనెంట్స్ అంటారు, మనం వచ్చేసి వీటిని హాఫ్ అనుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి P ఫర్
పారెంథసిస్, బ్రాకెట్స్ని వీళ్ళు పారెంథసిస్ అనుకుంటారు, మనం వచ్చేసి బ్రాకెట్స్ అని చెప్పేసి మెన్షన్ చేసుకుంటాం అంతే. డి ఫర్ డివైడ్, మల్టిప్లికేషన్ అండ్ అడిషన్, సబ్స్ట్రాక్షన్ సేమ్. పెడ్మాస్, పెడ్మాస్ అన్నా బ్యాడ్మాస్ అన్నా ఒకటే, కాకపోతే ఇవి రెండు డిఫరెంట్గా ఉంటాయి. సో కొందరు ఈ రూల్ ప్రకారం చెప్తారు, కొందరు ఈ రూల్ అంటారు, కానీ ఏవి చేసినా కూడా మ్యాథ్స్లో ఇవే రెండు, ఇవి అంటే రెండు సేమే, కాకపోతే పలకడం మాత్రం డిఫరెంట్గా పలుకుతాం అంతే. బ్యాడ్మాస్, పెడ్మాస్. ఓకే, ఇప్పుడు చూడండి ఈ బ్యాడ్మాస్ ఆర్ పెడ్మాస్లో కొన్ని అయితే నేను ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటిని చూసాక మీకు ఇంకాస్త క్లారిటీగా వస్తుంది. హలో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అయితే మనం బ్యాడ్మాస్ ఆర్ పెడ్మాస్ దీంట్లో అయితే కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను మీకు. చూడండి ఇక్కడ బ్యాడ్మాస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక ప్రాబ్లం అయితే తీసుకుంటున్నాను నేను. 3 - 3 × 0 + 3 / 3. ఓకే, దీంట్లో బ్రాకెట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. హాఫ్లు, పవర్ హాఫ్లు ఏమైనా ఉన్నాయా? లేవు. సో డివిజన్, ఇక్కడ డివైడ్ చేసేది ఏమున్నాయి? ఇక్కడ 3/3 ఉన్నాయి. ఓకే, ఇక్కడ రాసుకోండి మిగిలిన అని అట్లనే సేమ్. 3 - 3 × 0 + 3 / 3 అంటే 1. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లై. మల్టిప్లై ఎక్కడ ఉంది? 3 × 0 ఉంది. సో 3 - 3 × 0 అంటే 0 + 1 ఈక్వల్స్ 3 - 0 అంటే 3 ప్లస్ ఇక్కడ నెక్స్ట్ అడిషన్ 1 ఈక్వల్స్ 4. ఆన్సర్ ఈజ్ 4. ఓకే, ఇక్కడ సబ్స్ట్రాక్షన్ అంటే ఇప్పుడు 3 ప్లస్ ఇక్కడ ఇట్లా రాసుకోవాలి. ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ అంటే సబ్స్ట్రాక్షన్ ముందు ఎందుకు చేస్తాం, తర్వాత వేయాలి కదా అని చెప్పేసి. ఇక్కడ వేరే నెంబర్ వచ్చింది అనుకోండి, తర్వాతనే చేయాలి మనం. ఇక్కడ వచ్చేసి 3 + 1, ఇక్కడ 3 + 1 - 0 ఈక్వల్స్ 4 - 0 ఈక్వల్స్ 4. ఓకే, అట్లా చేసుకోవాలి. ఇక్కడ మైనస్ ముందు చేయొద్దు మనం, ఇక్కడ 0 వచ్చింది కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుందని చెప్పేసి నేను ఇట్లా చేశాను, కానీ రూల్ అయితే ఇలా చేయాలి, అడిషన్ తర్వాతనే సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చెప్తాను. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ చూడండి. 8 + 9 × 6 / 3 అండ్ -8. ఓకే, దీన్ని ఎలా చేయాలి? ఇప్పుడు ఇక్కడ బ్యాడ్మాస్ ఉంది కదా, దీంట్లో ఫస్ట్ చూడండి, ఇట్లా బ్రాకెట్స్ ఉన్నాయా? లేవు. స్క్వేర్ రూట్స్ అట్లాంటివి లేవు. నెక్స్ట్ వచ్చేసి డివిజన్, DMAS, ఇవైతే మెయిన్ అండి. చూడండి, D ఫర్ డివిజన్. డివిజన్ ఎక్కడ ఉంది? 6/3 ఉంది. ఓకే, ఇక్కడ 6/3 ఉంది. సో ఇక్కడ 8 + 9 × 6/3 అంటే 3 × 2 = 6 - 8. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లై ఎక్కడుంది? 9 × 2. ఓకే, 8 + 9 × 2, 9 × 2 = 18 - 8. నెక్స్ట్ వచ్చేసి అడిషన్, ఇక్కడ 8 + 18. ఓకే, 8 + 18 మీన్స్ 8 + 8 16, 6, 1 + 1 2, 26 - 8. 26 - 8 = 18. ఓకే, దీన్ని ఇంకా ఈజీగా సింపుల్గా చేసుకోవడానికి ఇది ఇక్కడ సింబల్ లేదంటే ఇది ప్లస్ సింబల్ కదా, ప్లస్ సింబల్ +8 -8 క్యాన్సిల్ కూడా చేసేసుకోవచ్చు మనం. అది మనకు కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే. +8 -8 ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అది ఇక్కడ +8 -8 క్యాన్సిల్ చేసుకోకూడదు, ఇక్కడికి వచ్చాక మాత్రమే మైనస్ చేసుకోవాలి, అప్పుడు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. ఇలా కాకుండా ఇప్పుడు చూడండి, ఇక్కడ 8 + 9 17. ఓకే, నెక్స్ట్ 17 × 6, 17 × 6 102.
ఓకే 102 డివైడెడ్ బై 3 34 ఓకే 34 మైనస్ 8 ఎంత వస్తుంది 26 వస్తుంది ఇట్లా చేయడము తప్పు ఇది తప్పు రాంగ్ ఇది బాడ్మాస్ రూల్ ప్రకారం కాదు కావాలంటే మీ ఫోన్ తీసుకొని అయినా కూడా చెక్ చేయండి ఇప్పుడు ఫోన్ తీసుకోండి ఫోన్లో 8 ప్లస్ 9 ఇంటూ 6 డివైడెడ్ బై 3 మైనస్ 8 ఈక్వల్స్ అని కొట్టండి 18 వస్తుంది అంతేగాని 26 రాదు ఇది తప్పు ఇలా చేయకూడదు ఓకే